రైతులు కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పిలుపునిచ్చారు. డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డు నందు శనివారం కందుల కొనుగోలు కేంద్రాన్ని కోట్ల సుజాతమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ ద్వారా క్వింటా కందులు 7,500 రూపాయలు మద్దతు ధరతో కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ఒక్కొక్క రైతు నుంచి సగటున 40 క్వింటాల వరకు రైతుల నుండి కందులను సేకరిస్తున్నామని, అనంతరం రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వ్యవసాయ అధికారి, ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాటిరెడ్డి తులసిరెడ్డి, డోన్ ఏడీఏ అశోక్ వర్ధన్ రెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే కనీసం ఒక 2-3 గ్రామాలను క్లస్టర్ చేసి మార్కెట్ వాళ్ళకి కొద్దిగా మీ నుంచి సూచనలు ఇస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే రైతులు దూర ప్రయాణం చేయాలన్నా తక్కువ క్వాంటిటీస్ ఉంటాయి, చిన్న రైతులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది మేడం. అది తమ దృష్టికి తీస్తున్నాం. సో ఏదేమైనా మంచి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి ఆహ్వానించినందుకు మార్కెట్ వారికి, డిసిఎంఎస్ వారికి, అలాగే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అంటారు వీటిని. అంటే రైతులు నష్టపోకుండా ఉండడానికి మద్దతు ధరతో కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం. ఈనాటి కంది కొనుగోలు కేంద్రం ఉదాహరణ ఇది ఒక్కటి చాలు మీకు అందరికి కూడా. ఈ ఉదాహరణ ఉందంటే అంటే రేపు మాకు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది అని రైతులు వాళ్ళు అంటే ఆశపడి ఖచ్చితంగా మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందనే ఆశ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా మార్కెట్ వాళ్ళకి అయితేనేమి, అదేవిధంగా తులసిరెడ్డిన ముందుండి మనకి ఏమేమి కావాలనో అవన్నిటి కూడా మీరు చెప్తే నేను రేపు జనరల్ బాడీ మీటింగ్లో నేను పెడతాను అంటున్నారు. ఎందుకంటే ఇక్కడైతేనా ఒకటైతే బాగా టమోటో, ఈ సైడ్ క్యాపిల్ మండలం అంతా టమోటో ఉంటుంది, టమోటోకి గిట్టుబాటు తెలియదు. అంటే ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా వేయటం జరగడం లేదు. అది ఫ్యాక్టరీ కావాలంటే అది రాదని అప్పుడు నేను ఉన్నప్పుడే చెప్పినారు. కానీ టమోటోకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా, ఎందుకంటే మేము దానికి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి అంటే ముందంటే కూడా ఆ ఎండాకాలం అయిపోతేనే అప్పుడు వర్షాకాలంలోనే బాగుంటుంది కాబట్టి అట్లా ముందు నుంచి కూడా మేము దానికి బోర్లో ఏదో ఒక విధంగా మేము వేయించి వాళ్ళకి సాయం చేస్తాము. కానీ మీ ద్వారా అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళని అంటే మోటివేట్ చేసి వాళ్ళకి ధర వచ్చే విధంగా కష్టపడి రైతులు పండించడము, ధర లేదని చెప్పి రోడ్ల మీద పరేసుకోవడం అట్లంతా జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నిటిని కాకుండా అదేవిధంగా జొన్నలు ఇప్పుడు ఎవరు చూసినా కూడా పచ్చ జొన్నలే వేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి బిస్కెట్లకి దానికి తయారవుతున్నాయి. అటువంటి దానికి కూడా కొంచెం మీరు గుర్తించి అధిక ధర వచ్చేటట్టుగా చేయండి అని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. మా రైతులందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినది కాబట్టి ఖచ్చితంగా కూడా మేము రైతులను అందరినీ కూడా ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఏ విధంగా అయితే కూడా ఒక తోటలు అయితేనేమి, అదేవిధంగా ఇవైతేనేమి అవన్నిటి కూడా ప్రకాష్ రెడ్డి గారు ముందుండి చేస్తారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదున్నా ఏం కష్టం వచ్చినా మేము రైతులకు కష్టం వస్తే ఓర్చేటోళ్ళం కాదు, ఖచ్చితంగా కూడా వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ కోసం పోరాడేటటువంటి మనుషులని చెప్పి నేను ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే భేదభావాలు వద్దు, ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుగా ఉన్నామంటే మనల్ని కాదని, ఎందుకంటే దేశానికి రైతు అనేది ఒక వెన్నెముకటువంటి ఇది కాబట్టి మనమందరం కలిసి మనకు కావాల్సినటువంటి హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పి నేను మీ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మార్కెట్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి గారికి, లక్ష్మీరెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నేను నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, కానీ కందులకి ఇంత ప్రాముఖ్యత ఉంది అంటే నేను నిజంగా కూడా నేను ఆశ్చర్యపోతున్నాను. అదేవిధంగా కూడా ఒకటే నేను చెప్పడం, ఇంకా ఇదే కందులే కాకుండా వేరే ఏదైనా కావాలంటే ఇక్కడనే వ్యవసాయ అధికారి గారు కూడా ఉన్నారు. ఆయన మన దగ్గరికి వచ్చి మన భూమికి ఏదైతే సూట్ అవుతాయో అవన్నిటిని కూడా మీరు అంటే వాళ్ళకి తెలియజేస్తే కనీసం మా రైతులు బాగుపడి, ఎందుకంటే రైతులందరూ కూడా చాలా కష్టపడి పండించింటారు. రైతులకు గిట్టుబాటు ధర లేదంటే వాళ్ళు అసలు ఇంట్లోన ఎంత బాధపడుతుంటారు అనేది అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారని చెప్పి కూడా నేను
తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినాడు రైతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కానీ నేను పట్టించుకుంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనకందరికి ఇస్తున్నాడంటే ఆయన ఆడిన మాట తప్పడం అనేది ఒక్కసారి మీరు తెలియజేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో గుడ్డిగా గత ప్రభుత్వం నాకు అంటే పవర్ అనుభవించాలని చెప్పి వచ్చినాడే కానీ రైతులను కానీ పేదవారిని గురించి కానీ వేరే విధంగా ఎక్కడ కానీ ఆయన మాట్లాడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసమే ఈరోజు కూడా ఆయన ముందుండి మనకందరికి చేస్తున్నాడు. అటువంటి ప్రభుత్వము ఇంకా కూడా రేపు మనకు కావాల్సినటువంటి అవసరాలను అన్నింటినీ కూడా ఆయన ఇస్తా అని చెప్పినాడు. కాబట్టి అదేవిధంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఈరోజు బయట